బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు మూడో నేత్రం. రత్తయ్య కొడుకు శ్రీనివాస్. రత్తయ్య తన గ్రామంలోనే ఒక ధనవంతుడి వద్ద పాలేరు పనికి కుదిరాడు. ఇంటి పని, పొలం పని కూడా రత్తయ్యే చేయవలసి ఉండేది. శ్రీనివాస్ 13 ఏళ్ల వాడు, 5వ తరగతి విద్యార్థి. ఆ ధనవంతుడి ఇంటికి బంధువులు వచ్చారు. వారికి రత్తయ్య వంటి వినయవంతుడు, పనిమంతుడు అయిన పాలేరుతో అవసరం ఏర్పడింది. ఆ బంధువులు భూస్వాములే. సంగతి తెలియడమే తడువుగా శ్రీనివాసును బడి మానిపించాడు రత్తయ్య. ఆ బంధువులు ఇంట పాలేరుగా నియమించాడు. రత్తయ్య ఈ గ్రామంలో ఎంత ఆదాయం తెచ్చుకుంటున్నాడో శ్రీనివాస్కి కూడా అంత స్థాయిలోనూ జీతం ఇస్తున్నారు ధనవంతుడి బంధువులు. ఆ బంధువుల ఇంట శ్రీనివాస్ పనిచేస్తున్నాడే కానీ అతడికి కళ్ళ వెంట నెత్తురు చుక్కలే తక్కువ. తన తోటి పిల్లలంతా శుభ్రమైన దుస్తులు ధరించి పుస్తకాలు పట్టుకుని హుషారుగా పాఠశాలకు పోవడం వాడు చూసేవాడు. వాడికంటే పెద్ద పిల్లలే చదువుకుంటున్నారు. బంధువులకు శ్రీనివాస్ పట్ల మనసు కరిగింది. అతడి స్థానంలో వేరే పాలేరును నియమించుకున్నారు. శ్రీనివాసును ఒక మంచి పాఠశాలలో ఉంచి చదివించుతూ వచ్చారు. రత్తయ్యకు కూడా ఈ సంగతి తెలియనివ్వకుండా వాళ్ళు దాచిపెట్టారు. ఒకనాడు రత్తయ్య దంపతులు తమ బిడ్డడిని చూడవచ్చారు. శ్రీనివాస్ ఆ సమయానికి పాఠశాల నుండి తిరిగి వచ్చాడు. తమ కొడుకును చూసుకుని రత్తయ్య దంపతులు నిశ్చేష్టులైపోయారు. వాడు దొరబాబులా ఉన్నాడు. ఆ ఇంటి యజమాని నవ్వి, రత్తయ్య, నీ కొడుకు చాలా తెలివైనవాడు. పేద ఇంటి పుట్టినా సరే వజ్రం లాంటివాడు. వాడిని తగిన రీతిలో సానబెట్టాలి అంతే. పాలేరు కొడుకు పాలేరు అయిపోతే ఇక తెలివైన కుర్రాళ్ళు సమాజ నిర్మాణంలో ఎలా పాల్గొంటారు? శ్రీనివాస్తో మీ కుటుంబ స్థాయి ఎలా మారిపోతుందో నువ్వే చూస్తావు అన్నాడు. రత్తయ్య దంపతులు ఆయన పాదాల మీద పడబోయారు. వాళ్లకు కన్నీళ్లు ఆగడం లేదు. ఎంత దయగల స్వభావులు. తమ బిడ్డను ఆదరించారు. ఇంటి యజమాని వారిని వారించి, మా బిడ్డలోకి వాడు కూడా ఒకడు. ఈ దేశంలో ఏ పిల్లవాడు కూడా పనిలో చేరకూడదు. దేశ భవిష్యత్తు బిడ్డల మీద, వారు అభ్యసించే విద్యాసంస్థల మీద ఆధారపడి ఉంది. నేను కూడా ఇంత గొప్ప సత్యాన్ని మరిచిపోయి వాడిని పాలేరుగా తీసుకొచ్చాను. ఆ తప్పును ఇలా సవరించుకుంటున్నాను అంతే అన్నాడు. ఆయనకు శ్రీనివాస్ పాదాభివందనం చేశాడు. వాడి కంటనీరు ఆయన పాదాల మీద చుక్కలుగా కరిగింది. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.